నమస్కారం గురు. సూర్యస్మి తల్లి. అయితే ఆదివారం రోజు మామూలుగా నాన్ వెజ్ తింటూ ఉంటారు కదా, మీరేమో తినొద్దు, మన బాడీకి మంచిది కాదు, మన డైజెషన్ సిస్టమే పాడవుతుంది అని అంటున్నారు. కానీ డాక్టర్స్ మాత్రం ప్రోటీన్స్ కావాలి ఖచ్చితంగా అని అంటే నాన్ వెజ్ ఖచ్చితంగా ఉండాలి అని అంటున్నారు. కొన్ని కూరగాయల్లో దొరకనివి కానీ, లేకపోతే చిన్నపిల్లలకు కానీ, లేకపోతే మనకు కానీ అవి నాన్ వెజ్ తీసుకుంటే బాగా పుష్కలంగా ఉంటాము, మనకి ప్రోటీన్స్ విటమిన్స్ అవన్నీ బాగుంటాయి అని అంటున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే నేను మొన్నటి వరకు కేవలం ఆదివారం గురించే మాట్లాడేవాడిని నాన్ వెజ్ విషయంలో. ఇప్పుడు 100% నేను ఆదివారం కాదు, ఎప్పుడూ నాన్ వెజ్ తినొద్దు అంటున్నాను. డాక్టర్లు తినమని అంటున్నారు. అవును. ఇప్పుడు నాన్ వెజ్ తిన్న వాళ్ళందరూ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారా? 100% చెప్పగలరా? లేరనుకోండి, కాకపోతే ఖచ్చితంగా కావాలి అని కావాలమ్మా. ఇప్పుడు అంటే మనకి ప్రతిదానికి ఒక నెసెసిటీ ఉంటుంది. నేను కృష్ణానగర్ నుంచి ఇక్కడ రావడానికి నాకు వెహికల్ కావాలి, దాంట్లో ఫ్యూయల్ కావాలి, అది కంపల్సరీ. ఓకే, ఎంత కంపల్సరీ అంటే నాకు సమయం తక్కువ ఉంది, స్పీడ్గా రావాలన్నప్పుడు నాకు వెహికల్ కావాలి. అదే నాకు టైం ఉంది, నేను నడిచి కూడా రావచ్చు ఇక్కడికి. లేదా ట్రాఫిక్ జామ్ అయింది అంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అంటే మీరు అడిగిన దానికి దీనికి నేను ఒక నెసెసిటీ అని చెప్తున్నాను. మాంసాహారం తింటే పోషకాలు వస్తాయి కదా. ఇవాళ రేపు డైట్స్ అవి ఇవి చేస్తున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ, లేకపోతే జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఖచ్చితంగా వాళ్ళ డైట్లో ఇది ఉండాలి అని నిపుణులు చెప్తున్నారు కదా. కాబట్టి మీ తాతయ్య గారు ఐడియా ఉందా? మీ తాతయ్య గారు ఉన్నారా? ఉన్నారు. ఆయన వయసు ఎంత? 70 అబవ్ ఉండొచ్చు. 70 అబవ్. ఆయన ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన అడుగు ఒకసారి, మీ చిన్నప్పుడు ఇంత మాంసం తినేవారా? ఆయన ఎంత హైట్ ఉంటారు మీ తాతయ్య గారు? 6'5", 6'7" ఉంటారు. మంచి హైట్ ఉన్నారు. ఆయన చాలా ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఆయన ఎక్కువగా మాంసం తింటారా? తింటారు. అంటే మాంసం అనే కాదు, కూరగాయలతో కంపేర్ చేసుకుంటే రెండు బాగానే తింటారు. కాకపోతే అప్పుడు ఇంత నాన్ వెజ్ తినకపోయేవారు, అప్పుడు వెజిటేబుల్సే. ఆయన అంత హైట్ 6.5 అంత హైటు. ఆయన ఆ రోజుల్లో ఇంత మాంసం లేదు. పోషకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయన అంత హైట్ పెరగడానికి? ఇప్పుడు మాంసం కదా ఖచ్చితంగా. అంటే ఎదుగుదల అనేది మన జీన్స్లో ఉంటుందమ్మా. మన లోపల పీనియల్ గ్లాండ్లో మనకి సంబంధించిన A to Z పిక్చర్ ఉంటుంది. మనం పుట్టడం దగ్గర నుంచి పోయేంత వరకు A to Z దాంట్లో ఉంటుంది ఆల్రెడీ డిసైడ్. అది కేవలం మనం తీసుకుంటున్నటువంటి ఆహారంతో దాంట్లో చిన్న చిన్న మార్పులు వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ డిజైను ఇప్పుడు తీసుకుంటున్న ఆహారంతో ఉంటుంది దాంట్లో, ఆ డిఎన్ఏలో. ఓకే, ఇక్కడ మీరు అన్నారు పోషకాలు అభివృద్ధికి కారణం అవుతాయి. మాంసంలో ఆ ప్రోటీన్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. మనం కోడినే తీసుకుందాం, ప్రోటీన్స్ పుష్కలంగా ఆ థైస్లోను, కండ, ఆ చెస్ట్లోను, వాటిలోను దాంట్లో సాలిడ్గా ఉన్నాయి కదా. అవి మనం అక్కడికి వెళ్ళినప్పుడు బ్రెస్ట్ పీసులు సెపరేట్గా, థై పీసులు, లెగ్ పీసులు సెపరేట్గా అడుగుతాం. దాంట్లో బాగా పుష్కలంగా ఉంది. మరి అది ఏ షాప్కి వెళ్ళి చికెన్ మటన్ కొనుక్కుని తింది? అదేం తిందమ్మా? అదే దానా తింటది. అదే దానా. ఏంది అది? దానాలో ఏమున్నాయి? అదే మటన్ పీసెస్, అలా ఏం లేదు, ఫ్రాన్స్, క్రాబ్స్ అవి తిందా? లేదు. ఒడ్లు, గంట్లు, అరికెలు, సామెలు, మొక్కజొన్నలు. ఇది ఇప్పుడు బాయిలరు, ఫారం కోళ్ళు అయితే మీకు మిల్ నుంచి అవన్నీ ప్రాసెస్ చేసి దాంట్లో వేస్తారు కాల్షియం కోసం సపరేట్గా. ఆల్చిప్పల్ని వీటిని క్రష్ చేసి ఆ దానాలు వేస్తారు. అవి తింది అంతే. ఇవన్నీ తిని అది చాలా కష్టపడి తన శరీరంలో ఒక ప్రాసెస్ చేసి ప్రోటీన్ని తయారు చేస్తే సోమరిపోతులాగా దాన్ని తినేస్తున్నావు నువ్వు. ఇవన్నీ తినకుండా అవన్నీ తిన్నదాన్ని మనం తినేస్తున్నాం అంతేగా. ఇవన్నీ తింటే కూడా దాంట్లో ఒక ప్రతి మనిషిలో కూడా, అంటే కోడి మళ్ళీ మీరు అనొచ్చు కోడి సిస్టమ్ వేరు, మనిషి సిస్టమ్ వేరు. డైజెషన్ సిస్టమ్ రెండిట్లో కోడిలో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, హీట్ ఎక్కువ ఉంటుంది. నువ్వు బంగారం వేసినా కూడా దానికి అరిగిపోద్ది, అంత హీట్ ఉంటుంది. ఓకే, డైజెషన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి జీవికి ఒక డైజెషన్ సిస్టమ్ ఉంటుంది. దాంట్లో రిలీజ్ అయ్యే ఎంజైమ్స్లో చిన్న చిన్న మార్పులు ఉంటాయి అంతే. కానీ ప్రతి మనిషి కూడా 3 తత్వాలతో, వాతం, పిత్తం, కఫమే. అది మనిషి అయినా సరే, జంతువు అయినా సరే ఇవే ఉంటాయి. అంతకు మించి ఇంకేం ఉండవు. 12 సిస్టమ్స్ మనకి ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా చిన్న గుండె, చిన్న లివరు, అవి ఎగిరే పక్షుల్లో లంగ్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి. వాటికి మిగతావన్నీ తక్కువగా ఉంటాయి అంతే తప్ప సిస్టమ్ ఒకటే. అందరం కూడా భూమి మీదే ఉన్నాం. ఆహారం తింటే అది పచనం చేసుకుని దాన్ని శక్తిగా మార్చుకుంటున్నాం.
అల్టిమేట్గా కోడికైనా మీకైనా నాకైనా పశువులకైనా ఎనర్జీ కావాలి. మాట్లాడడానికి కానీ నడవడానికి కానీ కోడి ఆహారం తినడానికి కానీ నీళ్లు తాగడానికి కానీ గుడ్లు పెట్టడానికి కానీ పిల్లల్ని పెంచడానికి కానీ వాటికి కూడా కావాల్సింది శక్తి. అల్టిమేట్గా ఏది జరిగినా ప్రాసెస్ అయ్యి ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాల్సిందే. ఎనర్జీ ప్రోటీన్ కాదు, కార్బోహైడ్రేట్స్ కాదు, ఫ్యాట్స్ కాదు. ఒక పుట్టిన బేబీ ఎదగటానికి ప్రోటీన్ బాగా కావాలి కదా. బేబీ గ్రో అవ్వాలంటే ప్రోటీన్ కావాలి. కానీ ఆ తల్లి ఏమిస్తుంది? పాలే ఇస్తుంది. పాలల్లో ఏముంది? అవన్నీ ఉన్నాయి కదా. ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయిన తర్వాత ఇమీడియట్గా ఆవిడకి ప్రోటీన్ కావాలి కదా పిల్లకి ఇవ్వడానికి. వెంటనే మాంసం పెడతారా? కొద్ది రోజుల తర్వాత పెడతారా? దగ్గర దగ్గర 6-7 months తర్వాత పెడతారు. మరి బిడ్డకు ప్రోటీన్ కావాలి కదా. పోషకాలు ఎక్కడున్నాయి? పాలల్లో ఉన్నాయి. ఆ తల్లి తినేటువంటి ఖాయంలో ఉన్నాయి. అప్పుడు సెపరేట్ ఫుడ్ వాళ్ళది. ఎందుకంటే లోపల బాడీ అంతా టైట్ అవ్వడం కోసం, లూజ్ అయినటువంటి బాడీ అంతా కూడా టైట్ అవ్వడం కోసం చేసేంత ఒకటి సిస్టమ్. మన శరీరాల్లో ప్రోటీన్ తయారు చేసుకునే ఒక మెకానిజం ఉంది. ఆ పాలు తాగి ఆ బేబీ గ్రో అవడానికి ప్రోటీన్గా మార్చడానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఒక స్టేజ్ వరకు. 21 years తర్వాత అది ఆగిపోతుంది. అప్పుడు కేవలం మెయింటెనెన్స్ మాత్రమే. ప్రోటీన్కి సంబంధించిన సిస్టమ్, కార్బోహైడ్రేట్స్కి సంబంధించిన సిస్టమ్, ఫ్యాట్స్కి సంబంధించిన సిస్టమ్ మన శరీరంలో ఉంది. మనం ఎక్సెస్ ఫ్యాట్ ఇస్తే ఫ్యాటీ లివర్ వస్తుంది. అదే ఫ్యాట్ తయారు చేసుకునే ప్రోడక్ట్ నువ్వులు ఫ్యాట్ కాదు, నువ్వుల నూనె ఫ్యాట్. అందుకని నువ్వులు తింటే లివర్ ఏం చేస్తుంది? దాంట్లోంచి కాల్షియంని తీసుకుంటుంది, ఫ్యాట్ని తీసుకుంటుంది. తనకు అవసరం, తను మార్చుకుంటుంది. అలాగే మీరు ఇచ్చే కాయగూరల గింజల్లోంచి తనకు కావాల్సినటువంటి ప్రోటీన్ తయారు చేసుకుని మాంసంగా మార్చుకుంటుంది. అది నువ్వేమన్నా ఇక్కడ మాంసం ముద్దను అంటించుకుంటూ వచ్చావా ఒళ్ళంతా మాంసం కావాలని? నువ్వు తిన్నదాన్ని పచనం చేసి మాంసంగా. అంటే ఇప్పుడు కేవలం మాంసాహారులకు మాత్రమే మజిలు ఉండాలి, అంతేగా? మీరు చెప్పినట్టు పూరి ఎప్పుడైనా వెళ్ళామా? పూరి జగన్నాథ స్వామి దేవాలయం. అక్కడ ఈ వంట వండేవాళ్ళు మోసేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ప్యూర్ వెజిటేరియన్స్. ఎలా ఉంటారో తెలుసా? జమ్మాజట్టి లాగా మంచి బాడీ బిల్డర్స్, బైసెప్స్, థైస్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్. కందిపప్పు బాగా తింటారు వాళ్ళు. అంటే దానికి తగ్గట్టు పని చేస్తారు. అంటే ప్రోటీన్ అనే మాయ మత్తులో ఈ మాంసాహారానికి ఎక్కువ ప్రమోషన్ చేస్తున్నారు. నీ శరీరంలో ఒక సిస్టమ్ ఉంది, నువ్వు తిన్నదాన్ని ప్రోటీన్గా అది మారుస్తుంది. అంతేగాని కోడో మేకో అవేమి ఇవ్వవు. కొన్ని తిన్న వాళ్ళందరూ బాగున్నారా? అలా ఏం లేదు కదా. వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు అంటే ఇండైజెషన్ ప్రాబ్లం. నువ్వు కందిపప్పు తింటే అది డైజెషన్ అవ్వడానికి 4 hours 5 hours పడుతుంది. అదే ఒక 100 grams మాంసం అరగడానికి ఎంత టైం పడుతుంది? 2 days పడుతుంది. ఏంటి లాభం? ఇది మానవ శరీరాలు వెజిటేరియన్సే, నాన్ వెజిటేరియన్స్ కాదు. మనం శాకాహారులం, మాంసాహారులం కాదు, మానవులం. యానిమల్స్లో కూడా కొన్ని మాత్రమే నాన్ వెజ్ని తింటాయి. జీవహింస చేసి తినేవి కొన్ని ఉంటాయి, అన్నీ ఉండవు. మ్యాక్సిమం ఎక్కువ వెజిటేరియనే ఉంది. అదే ఎక్కువ నాన్ వెజిటేరియన్ ఉంటే మనం కూడా ఉండేవాళ్ళం కాదు. ఇలా మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ తినగా అయిపోయినాయి, జంతువులు అయిపోయినాయి, ఇక ఊరు మీద పడాలి. అందుకని ఏంటంటే దయచేసి మనం ఆదివారమా, సోమవారమా, మంగళవారమా కాదు, మాంసాహారం తినడం వల్ల అనారోగ్యాలు వస్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితులలో. పూర్వం రోజుల్లో ఉన్న వ్యవస్థ వేరు, ఇప్పుడున్నటువంటి వ్యవస్థ వేరు. అందుకని మన శరీరానికి ఒక సిస్టమ్ ఉంది. నువ్వు ఇచ్చిన దాన్ని అది 3గా మార్చుకుంటుంది. ఫుడ్ పిరమిడ్ అంటారు. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. అవి 3 తయారు చేసుకుని దాన్ని మళ్ళీ బర్న్ చేసుకుంటుంది. ఏదైనా సరే, కార్బోహైడ్రేట్ అయినా ఎనర్జీ అవ్వాలి, ఫ్యాట్ అయినా ఎనర్జీ అవ్వాలి, ప్రోటీన్ అయినా ఎనర్జీ అవ్వాలి. నీ శరీరానికి కావాల్సింది ఏంటి? అల్టిమేట్ ఎనర్జీ కావాలి, శక్తి. ఇమీడియట్గా పేషెంట్ అమ్మా ఒంట్లో బాగాలేదు, నీరసంగా ఉన్నాడు, ఏదో సమ్ ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్తే ఏం పెడతారు? ఓ 1/4 kg మాంసాన్ని జ్యూస్ చేసేస్తారా? లేదు, సెలైన్ పెడతారు. అందులో ఏముంది? ఎనర్జీ ఉంది. తర్వాత ట్రీట్మెంట్, నెక్స్ట్ యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్ అనేది తర్వాత. ఫస్ట్ పెట్టేది దాన్ని సేవ్ చేయాలంటే సెలైన్, ఎనర్జీ కావాలి. ఎప్పుడైనా సరే ఎనర్జీ కోసం తాపత్రయపడితే ఆరోగ్యంగా ఉంటావు. ప్రోటీన్ కోసం తాపత్రయపడితే అనారోగ్య ఫాలో అవుతావు. ప్రోటీన్ అని తయారు చేసే సిస్టమ్ నీ బాడీలో ఉంది. దానికి రా మెటీరియల్ ఇవ్వు, అది అద్భుతమైనటువంటి ప్రోటీన్ తయారు చేస్తుంది. దానికి తగ్గ వర్కౌట్స్ చేయి, మంచి మజిల్ వస్తుంది, కొంచెం చూడడానికి ఆకర్షణీయంగా అందంగా ఉంటావు. నేను ప్యూర్ వెజిటేరియన్, అంటే నేను ఇంతకుముందు నాన్ వెజిటేరియనే, బాగా తిన్నాను, చూశాను. ఇది కాదని తెలిసింది.
ఇప్పుడు కూడా నేను చూడడానికి బాగానే ఉన్నాను కదా. నేను ప్యూర్ వెజిటేరియన్. ఎంత వెజిటేరియన్ అంటే కూరగాయలు కేజీలు తినేస్తుంటాను. వంకాయలు కూడా స్లైసెస్ కింద కట్ చేసుకుని ఉప్పు మిరియాల పొడి వేసుకుని తినేస్తాను. ఎక్కడైనా ట్రావెల్ వెళ్తుంటే బెండకాయలు కవర్లో వేసుకుని పట్టుకెళ్ళి శుభ్రం కొరుక్కుని తినేస్తూ వెళ్ళిపోతుంటాను. పచ్చి బెండకాయలు తినేస్తాం, వంకాయలు తినేస్తాను, దొండకాయలు తినేస్తాను. మిగతా బీరకాయ, పొట్లకాయ, బూడిద గుమ్మడికాయ, ఆనపకాయ జ్యూసులు తీసుకుని తాగుతాను. అంటే నేను చెప్పాలి మీకు అంటే నేను దాన్ని ఆచరించి ఉండాలి. అవును. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా టెస్ట్, నేను దేనికి ఏ టెస్ట్కైనా రెడీ. నా బాడీలో నాన్ వెజిటేరియన్ ఎంత ఉంది, వెజిటేరియన్ ఎంత ఉంది మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అలాగే నా ఆర్గాన్స్, నేను లియో డైట్ అని ఒక డైట్ తయారు చేశాను. లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్. అంటే ఇప్పుడు మార్కెట్లో చాలా డైట్స్ ఉన్నాయి, అవి కూడా మీకు లాంగ్ రన్ ఇవ్వవు. లియో డైట్ మాత్రమే లాంగ్ రన్ ఇస్తుంది. అది పూర్తి శాకాహారం, వెజిటేరియన్, రా వెజిటేబుల్స్తో చేసుకునేటువంటి డైట్. మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే చాలా తక్కువ సమయంలో క్యూర్ చేస్తుంది సమూలంగా, పూర్తిగా. అందుకని మనం ప్రోటీన్ కోసం, వీటి కోసం కోళ్ళంట మేకలంట పడకండి. వెజిటేరియన్స్గా ఉండండి, సొసైటీని ఆరోగ్యవంతంగా ఉంచండి. మనం ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎపిసోడ్ చాలా పెద్దదవుతుంది. ఓకే తల్లి, ధన్యవాదాలు. సూర్యోస్మి.